జగన్మోహన్ రెడ్డి 2019లో అమరావతి రాజధాని నేను ఎక్కడ ఇల్లు కట్టుకుంటాను అన్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సాక్షాత్తు శాసనసభ సాక్షిగా 3 రాజధానులు అని ప్రకటించాడు. అంటే అక్కడ ముందు ప్రకటించినటువంటి అమరావతిని వదిలేశాడు. ఆ మాటకే అర్థం అదే. ఇప్పుడు అదే బాటలో అబ్బాయి చౌదరి గారు కూడా ప్రయాణిస్తున్నాడు. ఈయన మాటలు కూడా ఆడవారి మాటలకు అర్థాలే వేరేడనేటువంటిది వర్తిస్తుంది. నేను రాజకీయాల కోసం రాలేదు అని అన్నాడు. నువ్వు ఒక రాజకీయ పరామర్శ కోసం వచ్చావు, ఒక రాజకీయ పార్టీ కార్యకర్తను ఓదార్చడానికి వచ్చావు అనేటువంటిది నిజమా కాదా అని నేను తెలియజేస్తున్నా. నేను అడుగుతున్న అబ్బాయి చౌదరి గారు మిమ్మల్ని, ఎన్ని వందల ఎకరాలు కోవల్లో ఎండిపోయినాయి, ఎన్ని ఆకుమళ్ళు నీరు అందలేదు. నువ్వేదో రాజకీయ ప్రేరేపిత కారణంగా, నీ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాల కారణంగా నేను కూడా రాజకీయాల్లో బతికే ఉన్నానని చెప్పుకోవడం కోసం ఈ రోజున లండన్లోంచి వచ్చి ఒక పరామర్శ చేయడానికి రాజకీయం అనేటువంటి కార్యక్రమంలో కార్యకర్త అనేటువంటి ముసుగులో రోజున ముందుగా ఇక్కడ మాట్లాడడానికి కొంచెం సిగ్గుపడాల్సి వస్తుంది. ఎందుకంటే అబ్బాయి చౌదరి గారు పొద్దున ఊళ్ళోకి వచ్చి దాడవాకి నీళ్ళు అందించలేకపోతున్నాం అంటున్నాడు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలుస్తులా. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం కదా, ఆయనకి రైతుల గురించి, రైతుల సమస్యల గురించి, బోధులు ఎలా ఉంటాయి, కాలువలు ఎలా ఉంటాయి, తర్వాత చెక్ డౌన్లు ఎలా ఉంటాయి, ఎలా కట్టాలి, ఎలా వర్క్ చేయాలని ఆయన చేయలేదు కదా. 5 సంవత్సరాలు కూడా ఆయన చేయలే. ఎందుకంటే ఆయన ఏదో లండన్ నుంచి వస్తాం, పేకాట్లాడి చూడటం, కోడి పందాల దగ్గర డబ్బులు తీసుకుంటాం, తర్వాత చేపల చెరువుల దగ్గర డబ్బులు వసూలు చేయటం, లక్షల కోట్లు మింగేశారు కదా అబ్బా కొడుకులు ఇద్దరు కూడా. ఆయనకు తెలియదు. మా ప్రభుత్వం వచ్చినాక ఈ రైతాంగానికి మా చంద్రబాబు గారు, మా ఎమ్మెల్యే గారి సర్వతో మేము ఇచ్చాం డబ్బు. ఏమిటయ్యా నువ్వు మాట్లాడుతున్నావు? పొద్దున నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏం తవ్వావు? 5 ఏళ్ళు ఏం చేశావు నువ్వు? ఒక పాలన మట్టేసావా నువ్వు? ఒక కాలువ తవ్వావా నువ్వు? ఏం చేసావు నువ్వు? మాట్లాడుతున్నావా నువ్వు? రైతాంగంతా సర్వనాశనం చేశావు. ఎవరికైనా సరే నువ్వు ఒక్క రైతుకి డబ్బు పడిందని, డబ్బు పడలేదని మా ప్రభుత్వం నువ్వు చెప్పగలవా? 3 నెలలకి ఇచ్చావు, 6 నెలలకి ఇచ్చావు. అసలు ఇవ్వలేకపోయావు రైతులకి. నానా కష్టాలు పడ్డారు. ఒక గోంచంచి ఇవ్వలేకపోయినాడు. నువ్వేం మాట్లాడుతున్నావయ్యా? తాగొచ్చి మాట్లాడతావు నువ్వేమన్నా? 10 మంది బోకర్లు వేసుకుని, 10 మంది రౌడీజాలు వేసుకుని, సెటిల్మెంట్లు బ్యాచీలు వేసుకుని కాలువల మీద తిరుగుతావా? పొద్దునే తేల్చేసేవాడు నీ వ్యవహారం. మా నాయకుడు, అది మాకు సంస్కృతి కాబట్టి మేము ఆగాం. ఈ ప్రస్తారం మీకు తెలియబడుతుంది. ఏంటి టైం ఇస్తున్నావంట? నీకేమైనా లండన్లో నీళ్ళు తక్కువైనా? నీ ఇంటికి ఎవరైనా పంపమంటావు నీళ్ళు? ఏం మాట్లాడుతున్నావయ్యా? వర్షాకాలం లేక ఒక 5-6 రోజులు ఇబ్బంది పడ్డాం. ఇబ్బంది పడినప్పుడు దాన్ని మా డీసీ గారు, మా ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారితో 3 సార్లు మీట్ అయ్యి, స్వయాన కలెక్టర్ గారిని కూడా తీసుకెళ్ళి మేరకేరియాకి వెళ్ళి తూములన్నీ కట్టుకొచ్చి రైతాంగాన్ని వాళ్ళు నీళ్ళు అందిస్తుంటే నీ ఇష్టం వచ్చినట్టు మీ నాయకుడేదో నువ్వు ఊళ్ళో తిరగట్లేదరా, లండన్లో ఉన్నావరా అని కేకలై బట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి వచ్చి సౌడు చేను, ఒక చేపల చెరువు పక్కన ఎండిపోయిన 4 ఎకరాలు చదువు చేను తీసుకొచ్చి దాన్ని చూపిస్తావా? నువ్వు మొగడు అయితే దోసపళ్ళు వచ్చి 1 ఎకరం తడలేదో చూపించు, నీ కాలు కింద దూరిపోతావు అబ్బాయి చౌదరి. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఏం మాట్లాడతావు? చేతగానటువంటి నీ నాయకుడు, చేతగానటువంటి నీ ప్రభుత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎవరి మీద వేస్తావు? 24 గంటలు మా ఎమ్మెల్యే గారు ప్రజలతో ఉంటారు. 24 గంటలు ఎనీ టైం ప్రజలతో మాట్లాడతారు. ఏ ఇబ్బంది వచ్చినా సరే రైతులు మేము సహకారంగా అందిస్తున్నాం. మా సొంత డబ్బులతోటి గెలిచిన ఎమ్మటనే 4 రోజుల్లో 4 రోజుల్లో కాలువలు వేపించాం కదండి డీసీ గారు. మనం వేపుతా బ్రిడ్జ్ కడితే చాలా వేస్ట్ కానీ, లేకపోతే కంకర కానీ, గ్రావెల్ అని మిగిలి చెల్లిపోయారు. అక్కడి నుంచి మాకు నీళ్ళు రావట్లా. అయినా ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా గౌరవ శాసన చంద్రనేని ప్రభాకర్ గారు ఆయన సొంతంగా మీరు ఎట్టి పరిస్థితులు లక్షల రూపాయలు ఖర్చు అయినా సరే మనం చేయాలనే ఉద్దేశంతో జేసీబీలు పెట్టి రైతు సంఘాల ద్వారా, గ్రామాల ద్వారా ఆ డస్ట్ని తీసి ఇవాళ కూడా నీళ్ళు నడిపించారు. ఏమండి ఒకసారి ఆలోచించండి. ఎల్లినో ప్రభావం ఉందని మీకు తెలుసు, చదువుకున్న వ్యక్తి ఆయనకి తెలుసు. ఎల్లినో ప్రభావంతో మనం ఒక్క దేశమే కాదండి, కొన్ని దేశాల్లో ఆసియా కంట్రీలోనే టైర్లు కాలిపోతున్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ కాలువ చివరి భూములకు కూడా ఆకుమళ్ళు పోసుకుంటా అందిస్తున్నారు. మీరు అడిగారు చూసారా నీళ్ళు అందట్లేదని. కృష్ణా కాలువ ఎక్కడ పుట్టిందండి? గోదావరి ఎక్కడ పుట్టింది తెలుసా? నాసికా త్రేమం ఎక్కడ పుట్టింది తెలుసా? ఎన్ని క్యూసెక్ నీళ్ళు తెలుసా? అన్నీ తెలుసుకుని మాట్లాడాలి. ఏదో మనం వచ్చేందుగా ప్రతిపక్ష నాయకుడిగా హుందాతనంగా వ్యవహరించాలి. ఆ హుందాతనం మర్చిపోయి 48 గంటలు ఏం చూస్తారు? 48 గంటలు తీసుకొచ్చి ప్రతి రైతుకి నీళ్ళు అందిస్తారు మీరు? ప్రతి రైతుకి నీళ్ళు అందిస్తే మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఇవాళ ఒక రైతుగా. 6 నెలలైనా కూడా చాలామందికి 43 రోజులకు నేను డబ్బులు ఇవ్వాల రైతులకి. వేసినట్టండి 3 రోజులు డబ్బులు లేదు. అబ్బాయి చౌదరి కూడా ఒకటే చెప్తున్నాం. మేము పోయిన 5 సంవత్సరాలు
ఎక్కడ పార మట్టి తీరి మీరు ఈరోజు వచ్చి నేను ఏదో సాధించేస్తాను, ఏదో చేసేస్తాను, 48 గంటలు ఏదో తేల్చేస్తానని మీరు అంటున్నారు. ఏం తేలుతాం అనుకుంటున్నారు మీరు? మాకు అర్థం కావట్లేదు. చింతమనేని అనే ఎమ్మెల్యే గారు ఒక కసై చేస్తే మీరు ఎక్కడ ఈ 48 గంటలు మీరు లండన్ పారిపోవాల్సి వస్తుంది. కనుక దయచేసి మీరు చేసే అవాకులు సవాకుల మాటలు మానుకోండి. రైతాంగం అనేది, నేను 30 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను, రైతాంగం నీ ఏ రకంగా ఆదుకోవాలి, ఎలా ఆదుకోవాలి అన్న మా ఎమ్మెల్యే గారికి తెలుసు. ఈరోజు నువ్వు వచ్చావు, మాకు పోయిన 20 రోజుల నుంచి వాటర్ ఎన్నో ఎల్నీనో అనే వాటర్ ఇబ్బంది అవుతుంది కనుక, వర్షాలు పడలేదు కనుక ఏం చేద్దాము ఏంటని ప్రతి ప్రెసిడెంట్ని, ప్రతి డీసీ గారిని కాలువ ఏ రకంగా తీసుకెళ్తున్నారు ఎలా అని చెప్పి ఎన్నో మీటింగ్లు పెట్టి మా ఎమ్మెల్యే గారు చేసిన కృషి మామూలుగా లేదు. ఆ కృషి చేస్తేగా ఈ రకంగా ఈరోజు తడుపులు సాగు. వాళ్ళ భార్యకి వికలాంగతనం లేకుండా మా ప్రభుత్వంలో 1,46,000 రూపాయలు ఇప్పుడు మేము ఇచ్చాం. మీడియా మిత్రులు మీకు చెప్తున్నాం, ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి వెళ్ళి. మీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో అతనికి ఇచ్చారు, 3,000 కాడికి ఇచ్చారు, అది కూడా ఎంక్వైరీ చేసుకోండి. ఇతను ఏమన్నాడంటే 1,50,000 నాది పోయింది, నా భార్య పిల్లలు నేను పనిచేసి బతకన్నాడు. వికలాంగులు ఉన్న అమ్మాయి పని ఎలా చేసుకుని బతుకుద్ది? మీ మీడియా మిత్రుల ద్వారా నేను అడుగుతున్నాను, అది కొద్దిగా మీరు ఎంక్వైరీ చేసుకోండి. కానీ ఏంటంటే రాజకీయాన్ని మానేసి రైతులకి నీళ్ళు కొద్దిగా ఇబ్బంది ఉంది వాస్తవం. ఆ ఇబ్బందిని ఎలా చేయాలని డీసీ గారు, నీటి సంఘం అధ్యక్షులు, ఎమ్మెల్యేగా అందరం కూడా దాన్ని కృషి చేసి రాత్రి పోవాలనకుండా మేము కాలువ మీద ఏ రకం చేయాలని చెప్పి ప్రతి కాలువ తవ్వి, ప్రతి ఛానల్ తవ్వి, రైతులు ఇంట్లో పడుకుంటే మేము డీసీ గారి గణాలు కానీ మేము వెళ్ళి ఆ కాలువలు తవ్వించి ఇవాళ ఒక తీసుకొస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఎకరానికి నిరందిస్తాం. మీ మీడియా మిత్రుల ద్వారా మేము తెలుసుకుంటున్నాం. ఇంతవరకు సెలవు.